కాదు. ఒకవేళ ఎవరైనా మానవుల్లో నీతిమంతులుగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఒకవేళ మానవాళి కోసం బలయ్యేవాడేమో. కానీ దేవుని బిడ్డల ఎవరు లేరు కాబట్టి ఇదిగో సర్వ మానవాళి కోసం దైవ కుమారుడైన క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మనందరి కోసం సిలువలో బలై ఇదిగో మృత్యుంజయుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు. హల్లెలూయా. మన నీతి దేవుని దగ్గర ఎలా ఉందంటే తెలుసా? మన నీతి దేవుని దగ్గర ఎలా ఉంది? మురికి గుడ్డలాగా ఉంది అన్న. ఎలా ఉంది? మురికి గుడ్డలాగా ఉంది. ఎందుకు దేవుడు మురికి గుడ్డతో పోల్చాడు? ఇంకా దేవుడు పోల్చచ్చు కదా. మురికి గుడ్డతో దేవుడు ఎందుకు పోల్చాడంటే బిడ్డలారా, అతి భయంకరమైన, అతి చెడ్డగా, అతి మనకు చూడడానికి కూడా కన్నులకు బాగా దుర్వాసనగా కనిపించేది ఏంటంటే మురికి గుడ్డ. ఆ మురికి గుడ్డ ఎక్కడ ఉంటుంది? దాదాపుగా అక్కడ ఎక్కడ ఉంటుంది? కిచెన్ లో ఉంటుంది. మురికి గుడ్డ ఎక్కడ ఉంటుంది? కిచెన్ లో ఉంటుంది. కిచెన్ లో చాలా మటుకు సహోదరులు ఆ మురికి గుడ్డను వాడుతూ ఉంటారు. ఇల్లు తుడవడానికి వాడతారు, ఆఫీస్ లో కూడా వాడతారు. కానీ ఎక్కువగా మనకు కనిపించే మురికి గుడ్డ ఎక్కడ ఉందంటే బిడ్డలారా, కిచెన్ లో కనబడుతుంది. అయితే ఒక మాట, మురికి గుడ్డ మన జీవితం అయితే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథంలో అంటున్నాడు, నీ పాపములో కెంపు వలె ఎర్రనివైనను, అది మురికి గుడ్డమైనను, అది ఘోరమైన పాపమైనను, దాన్ని కడగగల సామర్థ్యం ఎవరికైనా ఉందంటే కేవలం యేసు రక్తానికి మాత్రమే ఉంది. హల్లెలూయా. పాత నిబంధన ఎవరైనా తప్పిదము చేస్తే, ఎవరైనా మోసము చేస్తే పావురం పిల్లను, గొర్రె పిల్లను ఏం చేయాలి? బలి ఇవ్వాలి. పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. పాత నిబంధన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రయత్నం చేసింది. ఒకవేళ ఆ పాప ప్రాయశ్చిత్తం జరిగిపోయి ఉంటే, అక్కడే మన పాపరాలను కడిగిపోయి ఉంటే, ఆ మేకల రక్తమే, కోళ్ళ రక్తమే మనల్ని శుద్ధి చేయగలిగినట్లయితే యేసు ప్రభు రక్తం అవసరం ఉండేది కాదు. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం ఎందుకు అవసరమైందంటే బిడ్డలారా, కేవలము మేకల రక్తం, కోళ్ళ రక్తం మనల్ని శుద్ధి చేయలేదు. హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం మాటలు రాస్తూ ఉంచారు. ఏమని అంటే, ఒకడు ఏమనుకుంటున్నాడంటే ఇదిగో ఏదైనా అపవిత్రత కలిగితే పొయ్యి తెలుసు కదా, పొయ్యిలో బూడిద తెలుసు కదా, బూడిద తీసుకొని నోట్లో వేసుకుంటే శుద్ధి కలుగుతుంది అనుకుంటాడంట. మీరు చేశారు ఎవరైనా? నేనైతే చేశాను. ఎందుకు చేశానంటే, నేను హిందూ కుటుంబంలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు. అయితే హిందూ దేవి దేవతల దగ్గర ఏదైనా మాంసం కానీ ఏదైనా తినకూడదు తింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ బూడిద తీసుకొని నోట్లో వేసుకుంటే నీకు శుద్ధి కలిగినట్టు అన్నట్టుగా ఆ కాలంలో మన వాళ్ళు ఆచరించేవాళ్ళు. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అమ్మాట నేను కాదు, బైబిల్ కూడా చెబుతూ ఉంటుంది. అమ్మాట బైబిల్ రాయబడి ఉంది. మీరు బూడిద చల్లుకోవడం వలన మీకు శుద్ధి కలుగుతుంది అనుకుంటే, కోడల రక్తమే, మేకల రక్తమే మిమ్మల్ని పవిత్రపరుస్తుంది, నీతిమంతులు చేస్తుందని మీరు అనుకుంటే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనస్సాక్షిని శుద్ధి చేయగలిగిన యేసుక్రీస్తు రక్తం మీ ప్రతి పాపములను కడిగి దేవుని ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా మిమ్మల్ని నిలబెడుతుందని దేవుని వాక్యం సెలవుతుంది. చెప్పండి ప్రభుత్వమైన కోడి మీదనే, మేక మీదనే నీకు ఇంత నమ్మకం ఉంటే జీవం గల యేసు రక్తం మీద ఎంత నమ్మకం ఉండాలి? ఒకవేళ బూడిద మీద నీకు ఇంత విశ్వాసం ఉంటే, నీ బూడిద లాంటి జీవితాన్ని మార్చగలిగిన యేసు రక్తం మీద నీకెంత విశ్వాసం ఉండాలి? హల్లెలూయా. సో దయచేసి బిడ్డలారా, నీతిమంతులారా,
అంటే కేవలం ఆయన కోసం బ్రతకడానికి. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ఏమని రాయబడుతూ ఉందంటే పరలోకములో దేవుని దగ్గర కలుసుకునే టైం వచ్చింది. అందరూ దేవుని దగ్గర నిలబడే టైం వచ్చింది. అక్కడ యెహోషువ అనే ఒక యాజకుడు, ఎవరు? యెహోషువ అనే ఒక యాజకుడు అక్కడ ఉన్నాడు. సాతానుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో యెహోషువ యొక్క వస్త్రములు మలినంగా ఉన్నాయి, ఇక్కడికి ఎలా వచ్చిందో అని ఫిర్యాదు చేస్తుంది, కంప్లైంట్ చేస్తుంది. మనం కూడా చేద్దాం కాదు. ఆయన మంచోడు కాదు, పాట ఎట్లా ఇచ్చినావు, ఆయన అట్లా కాదు ఇట్లా కాదు, ప్రార్థన ఎట్లా ఇచ్చినావు, సంఘానికి ఎట్లా ఇచ్చినావు. నేనంత ఒక అన్న నాకు ఇట్లనే అన్నాడు, వాడు సరైన కాదు, పాట ఎట్లా ఇచ్చినావు అని అన్నాడు. ఎవరు సరైన కాదన్నా అందరం సరి చేయబడాలి. అందుకే చర్చకి వస్తున్నాం. హల్లెలూయా. ఎవరు కూడా సరైన వాళ్ళం కాదు, సరి చేయడానికి దేవుని మందిరం. అయితే సాతానుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమని? యెహోషువ ఇదిగో మలిన వస్త్రంతో ఉన్నాడు. మలిన వస్త్రంతో ఉంటే అతను అంటున్నాడు, ఇతని పరలోకంలో ఇక్కడ నీ సన్నిధిలో ఎలా నిలబడ్డాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎస్, మలిన వస్త్రాలు ఉన్నాయా? అయితే తన సేవకులకు అంటున్నాడు, ఆ వస్త్రములు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రములు తొలగించండి. ఆ మలిన వస్త్రము కోసం ఆనాడే 2025 క్రితమే నేను శిలువలో బలి అయి క్రయధనం చెల్లించేశాను. ఆ మలిన వస్త్రం తీసివేయడానికే, ఆ పాపడాలను తొలగించడానికే నేను శిలువలో బలైపోయినా. ఇంకా మళ్ళీ బలి కావాల్సిన అవసరము లేదు. మేకల రక్తము అవసరము లేదు. కోళ్ళ రక్తము అవసరము లేదు. బూడిద చల్లుకొనుట అవసరము లేదు. వాటికంటే నిష్కలంకుడు, వాటికంటే పరిశుద్ధుడు, పాపం ఎరగని వాడు యేసయ్య ఆనాడే మన కోసం సిలువలో బలైపోయాడు. స్నానం చేయడానికి ఎక్కడికి వెళ్తాం? అందరము వాష్రూమ్లోకి వెళ్తాం. స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ గదిలో సబ్బు ఉంటుందా లేదా? ఖచ్చితంగా సబ్బు ఉంటుంది. అంటే అర్థం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు కడగబడాలంటే నీ వాష్రూమ్లో ఏముంది? నీళ్ళున్నాయి, సబ్బు ఉంది. ఇప్పుడు యెహోషువకు ఏముంది? యాజకుడికి ఏముంది? మలిన వస్త్రం ఉంది. కానీ సబ్బు ఎప్పుడు ఉంది? ముందే ఉంది. సిలువలో ముందే ఆ సిలువలో రక్తం కార్చేశాడు. ఒకవేళ సిలువలో రక్తం కార్చకపోతే ఆ రోజు పరలోకంలో యెహోషువకు అవకాశం లేదు. నీకు నాకు కూడా లేదు బిడ్డ, నీకు నాకు కూడా లేదు. మనం చేసే పాపం, చేయబోయే పాపం, సమస్త పాపముల నిమిత్తం ఆయన ముందే సిలువలో బలైపోయాడు. అయితే నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామంటే కేవలం ఆయన కృప చేత మాత్రమే. చెప్పండి కూడా ఎస్ బిడ్డలారా, మనకు అర్హత లేదు, యోగ్యత లేదు. కానీ యేసు రక్తం సమస్త పాపముల నుండి, సమస్త దోషముల నుండి కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నిలబెడుతుంది. అలాంటి దేవుణ్ణి నువ్వేం చేయాలి? అలాంటి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఒక అన్న అంటాడు, అన్న మస్కట్ ఎందుకు వచ్చినావు? డబ్బులు సంపాదించడానికి వచ్చినావు అన్నా. డ్యూటీ ముందన్నా, తర్వాత దేవుడన్నా. ఏదన్నా డ్యూటీ ముందు, తర్వాత దేవుడు. అప్పుడు ప్రభు అన్నాడంట, నేను తర్వాతనా? అయితే నాకు నువ్వు తర్వాత అన్నాడంట. నేను తర్వాత కదా, నేను నాకు కూడా నువ్వు తర్వాత అన్నాడు. బిడ్డలారా, ఆ వారంలోనే ఆ అన్న ఇక్కడ బిడ్డలారా ప్రమాదంలో చిక్కుపోయాడు. చాలా మంది ఆ తమ్ముడితో కొన్ని విషయాలు మేము షేర్ చేసుకున్నాం. మంచి ఆత్మీయ విలువలు కలిగినటువంటి బిడ్డలు, వారం బైబిల్ చదివినటువంటి బిడ్డలు 10 రియాలు ఓవర్ టైం వస్తుందని ఏం చేస్తారు? చర్చికి మానేసి ఎక్కడ ఉంటారన్నా? చర్చిలో ఉంటారు. ఇది క్రైస్తవ్యమా? ఇది విశ్వాసమా? డబ్బు కోసం మందిరం మానేస్తే అది జీవితంలో బిడ్డలారా? యేసయ్యని ఎందుకు కడిగాడు? పని చేసుకోవడానికి. ఎస్, ఇంకో విషయం చెప్తాను. బయట దేశంలో ఉన్నాం, కొన్నిసార్లు అధికారులకు మనం లోబడాలి. అవకాశం లేని చోట వేరే వాళ్ళు ఖచ్చితంగా చేయకుంటారు. అవకాశం లేని చోట
వేరే డ్యూటీ ఖచ్చితంగా చేయాలంటారు. కొన్నిసార్లు మనకు డబ్బు ఇష్టం ఉండదు, కానీ అధికారులు లోపల అది వేరే విషయం బిడ్డలారా. కానీ మనకి అవకాశం ఉండి డబ్బును ప్రేమించి పోతే దేవుని దృష్టిలో అది యోగ్యమైనది కాదు. హల్లెలూయా. అప్పుడు దేని ప్రేమించిన వాళ్ళం అవుతున్నాం? డబ్బును ప్రేమించిన వాళ్ళం అవుతున్నాం, ప్రభును ప్రేమించిన వాళ్ళము కాదు. కాదు మీకు మాట చెప్తాను. ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్తే ఒక్క 2 గంటల పని మాత్రమే. ఎంత? 2 గంటల పని మాత్రమే. 2 నుంచి 3 గంటల పని ఉంటుంది. డబ్బులు ఎంత తెలుసా? 250 రియాలు. ఎంత? 250 రియాలు. కానీ ఏ రోజు చేయాలి? ఫ్రైడే రోజు చేయాలి. ఏ రోజు చేయాలి? ఫ్రైడే రోజు. మిగతా రోజుల ఆఫీసులో బంద్ ఉండవు, ఫ్రైడే ఉంటుంది. ఆ రోజే ఆ కరెంట్ ఆపుతారు, ఆ రోజు వెళ్ళి మనం పని చేయాలి. నాకు ఎంత ఆఫర్ వచ్చింది? 250 రియాలు. అది మెయిన్ పని కాబట్టి నేను వెళ్ళి చేసుకురాదా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంతెందుకు, నాకు చాలా కాల్స్ వస్తాయి పని చేయడానికి, చాలా కాల్స్ వస్తాయి. దాదాపుగా ఎలక్ట్రికల్ విషయంలో మనం కొంచెం తెలిసిన వాళ్ళం కాబట్టి బిడ్డలారా చేసుకోవడానికి ప్రతిరోజు పని ఉంటుంది. కానీ దేవుని నిమిత్తం మనకి అవన్నీ కూడా సమానం కాదు. దేవుని సన్నిధి కంటే అవన్నీ కూడా సమాధానం కాదు. కాబట్టి దయచేసి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇదిగో మనం ఆయన కోసము నష్టపరుచుకోవాలి, ఆయన కోసము వదులుకోవాలి. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నాను. విజన్ తీయాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఎన్నైనా చేయొచ్చు బిడ్డలారా. ఎంతోమంది నేను సేవకుని చాలా మంది నమ్ముతారు, నేను చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నా మాట అంగీకరిస్తారు. కానీ దాని ద్వారా ఆశీర్వాదం అనేది మనకు శ్రేష్టమైనది కాదు. నేను మీకు తెలుసు, తమ్ముళ్ళ కొంతమంది తీసుకొచ్చాను. దాని వెనకాల ఒక్కొక్క విజన్ వెనకాల ఎంత తీసుకోవచ్చు తెలుసా? 2 లక్షల పైన తీసుకోవచ్చు. 80 రియాల సాలరీ కట్టి బదిలీలో వస్తున్న వాళ్ళే ఎంత తీసుకుంటున్నారు? 2,50,000 తీసుకుంటున్నారు. 170 రియాల సాలరీ బిడ్డలా ఎన్ని డబ్బులు తీసుకున్నా తక్కువ, కానీ 1 రియాల్ నేను తీసుకోలేదు. మనకు అగ్రమైంది అవసరం లేదు, అది ఉచితంగా వచ్చింది. మనం ఏం చేయాలి? ఉచితంగా. వాళ్ళకి జీతం ఎంత కావాలో కూడా తెలియదు వాళ్ళకు. నేను కొట్లాడిన సాధన ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఇప్పించడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే మనకు చాటనైతే మేలు చేయాలి, కానీ పొరుగు వారి సొమ్ము ఏది కూడా ఆశించకూడదు. ఒకరి క్షేమం కోరుకోవాలి. ఎంత క్షేమం కోరుకోవాలంటే బిడ్డలారా, నీకు ఎంత 2 లక్షలు వదులుకుంటారు ఎవరైనా? ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకుంటారు? 250 రియాలు 2 గంటల పని వదులుకుంటారు ఎవరైనా? ఎవరు వదులుకోరు. సో దయచేసి గమనించండి బిడ్డలారా, దేవుని కోసం మనం వదులుకుంటామో దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. హల్లెలూయా. ఇంకో మాట మీకు చెప్తాను. చాలా మంది తమ్ములు అన్నలు చర్చిని మానేస్తారు చాలాసార్లు. అది ఎంత ఘోరంగా ఆ ప్రభువును గాయపరిచే విషయం అంటే నిజం చెప్తున్నాను, మీ అందరూ చెప్తున్నాను. అది చాలా దుఃఖం పుట్టించే విషయం. పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేవాళ్ళంటే, ఒకరోజు చర్చికి రాలేదనుకో వాళ్ళు ఏం చేయాలి? చెప్పండి, బయట చదివేవాళ్ళు ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేసేయాలి. అన్నా చంపేద్దామని చూస్తున్నాం. అయితే కృపాకాలంలో ఉన్నామని, దేవుడు క్షమిస్తాడని, ఏం చేసినా ఏం కాదని మనం అలా నిర్లక్ష్యం చేస్తే దేవుని గాయపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని దగ్గర మనకున్న స్థానాన్ని కోల్పోతాం. దేవుడు మనల్ని చంపాడు, కానీ దేవుని దృష్టిలో ఉన్న స్థానాన్ని మనం పోగొట్టుకుంటాం. సో దేవుని దగ్గర మనం మంచి స్థానం సంపాదించుకోవాలి. హల్లెలూయా. సో నీతిమంతులారా ఏం చేయాలంట? ప్రభువును బట్టి సంతోషించాలి. దేని బట్టక? బంగారం బట్ట కాదు, బంగారం బట్ట కాదు, కుమారుల బట్ట కాదు, ఆస్తుల బట్ట కాదు. ఏ బట్టి? ఇదిగో యెహోవాను బట్టి ఆనందించాలి. హల్లెలూయా. యేసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, దాన్ని బట్టి ఆనందించు. అంతకంటే ఆనందం భూమి మీద నీకు ఇంకోటి ఉండకపోవనుగాక. అంతకంటే ఎక్కువ ఆనందము నీకు ఉండకూడదు. దానికంటే మించిన ఆనందం ఉందా భూమి మీద? నీ కోసం, నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. దాని విలువ తెలుసా? దాని విలువ తెలిస్తే మనం నిర్లక్ష్యము చేయం. దీన్ని విడిచిపెట్టం దేవుని సన్నిధిని. అది తెలిసిన వాడు దావీదు. అందుకే అంటాడు, చిరకాలము నా దేవుని మందిరములో నివసింపబోచున్నాను. ఒకవేళ మందిరంలో స్థానం లేకపోయినా పర్వాలేదు, గడప యొద్ద ఉంటా ప్రభువా,
పడుకోవాలంటే మనకు కష్టమైతే, కంపెనీలో కడమలు పడతాయి, బొద్దింకలు పుడతాయి, నిద్ర రాదు, బెడ్ మీద బెడ్ ఉంటుంది, కానీ అదే సుఖం అనిపిస్తుంది. ఎందుకు కోరుతావు దేవుని మందిరాన్ని? ఏం ప్రాబ్లం ఏంటి? దేవుడు వచ్చి పడుకోవద్దంటున్నాడా? దేవుడు నిద్ర వచ్చింది అనుకుంటాడా? హృదయం నిండా నా హృదయం నాకే ఇంత వేదన కలుగుతూ ఉంటే ప్రభుకి ఎంత బాధ కలుగుతుంది మీరు ఆలోచించారు. ఓ సహోదరుడిగా, మీ సేవకుడిగా, బిడ్డల నాకే ఇంత బాధ కలిగితే ప్రభు మనల్ని చూసి ఏమనుకుంటాం? ఒకసారి అవకాశం ఉండి నాని వాళ్ళని కూర్చుంటున్నాను. సో దయచేసి మనం అందరం కూడా ఇది రాత్రి కృపరావు అన్న మీ అందరికీ తెలుసు బిడ్డల, ఒక కంపెనీ నడిపిస్తున్నాడు ఆయన. రాత్రి మొబైల్ నుంచి 11 గంటలకు వచ్చి మళ్ళీ 2 గంటలకు రాత్రి మళ్ళీ ఇంటికి పోవాల్సిన అవసరం ఏముంది? అన్ని సుఖం ఉన్నాయి, కారు ఉంది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని ప్రేమించడం అంటే క్రియలు కావాలి. హల్లెలూయా అని పాడితే మాఫీ ఇట్లా అంటే నన్నే అనడం మీరు అనుకున్నట్టు అంటే దేవుని వాక్యాన్ని మనం గౌరవించే వారికి ఉండాలి, ప్రేమించేవారు. జాషువా అన్న ఆయన వయసు ఎంత? ఆయన వయసు యవనస్తుడు లెక్క పనిచేస్తాడు. మనోళ్ళు ఈ సెల్లు వచ్చి నేను పెట్టుకున్నా, ఇంతకుముందు ఈ మైక్ వచ్చి నేను చాలు చేసుకుంటున్నాను. మీరు గాయకులు ఏమన్నా చూసేది, ఈ మైక్ పెట్టుకుని మీరు పాడుతున్నా లేదా? అలా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు బాధపడతారు, కానీ మీకు రెస్పాన్స్ ఏదంటుంది? మీ బాధ్యత ఏంటి? నేను మీకు సెల్లు పెట్టి అందరూ తీసుకోవాలి. మీరు ముందెందుకు చూసుకోరు? మీరు ముందెందుకు రారు? ఓ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ ఎందుకు చూసుకోరు మీరు? సో రెస్పాన్స్ అంటే, బాధ్యత అంటే అది బిడలారా, అది దేవుని ప్రేమించడం అంటే. మనం జీవితంలో ఏముండాలంటే ఇదంతా నా ఇల్లు అనుకోవాలి, అప్పుడే కదా ప్రభుని ప్రేమించడం. సో దయచేసి ఇదంతా కూడా మనం గౌరవించాలి. అంటే నేను పెట్టించినంత మాత్రం నేను తగ్గిపోలేదు ఇక్కడ. మీకున్న అదేంటిది అంటున్నా, నేను మీకు నా రెస్పాన్స్ ఏది అంటున్నాను, మీకు నా బాధ్యత ఏది? మీరు ఎందుకు చూసుకోరు? ముందు వచ్చి చాలా మంది వస్తున్నారు, చర్చని ముడుస్తున్నారు, చాలా మంది చర్చ అయిపోయినా చేస్తున్నారు. అన్న ఒక్కడే చేస్తాడు, పైపోయిన తర్వాత టాయిలెట్ అంతా కడిగి వెళ్తాడు, మిగతా వాళ్ళకి ఏమి? మనం దానికి చెప్పుతే తినబడినారా మనం బాధ కలుగుతూ ఉంది. కానీ దేవుని ఇంటిలో పనిచేయడం మనకు సంతోషం అవ్వాలి. హల్లెలూయా! నీతిమంతులుగా తీర్చబడ్డా దానికి ఏం చేసినా తక్కువే. మనం ప్రార్థన చేస్తాం ఏమని? అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవాలి. అరే చర్చికి రా, ఫస్ట్ ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రభు కోసం బ్రతుకు, ఇవన్నీ తెలుసు. కానీ ప్రార్థన ఎలా చేద్దాం? అయ్యా ఏమిచ్చి అక్కడ ఎలా? అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి. చెయ్యి, కొన్ని చేయగలిగినవి ఉన్నాయి, చెయ్యి. నీ వల్ల అయినా చెయ్యి, నీ ఆవులు అయినా చెయ్యి. ఏం చేయగలుగుతావు? అన్న పాట పాడతావా? పాడన్నా. ఒక్క మాట చెప్పు చాలు. అన్న బాగుపడన్నా, ప్రార్థన చేసుకున్నా రాదా? నేను నేర్పిస్తానా? ఇది చాలు. నీ జీవితానికి పరమార్థం ఏంటిది? అలా చెప్పితే ప్రభు ఆనందించడం. అలా మంచి పదాలతో ప్రార్థన చేస్తే ప్రభు ఆనందించడం. క్రియల్లో విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు మీ అందరి పాపాల నిమిత్తము నేను చనిపోను, కానీ ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ నా ప్రాణం పెట్టలేను అనుకుంటే మన రక్షణ దొరికేదా? దొరికేది కాదుగా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్పాడు. ఎలాంటి ప్రేమ అంటానా? శాశ్వతమైన ప్రేమ. దానికి అవధులు లేవు, కొలతలు లేవు, మర్యాద లేదు, భయ్యా ఏం లేవు. ఏది ఆశించదే, ఏది ఆశించదు, ఏది ఆశించదు. ఆశించని ప్రేమ కల్వరి ప్రేమ. హల్లెలూయా! ఏం ప్రేమ అన్నా? ఆశించని ప్రేమ. దయచేసి ఒకరిని ఆశించి మనం ప్రేమించొద్దు భూమి మీద. ఏది కూడా ఆశించది మనం ప్రేమించొద్దు. క్రైస్తవుడు స్పెషల్గా విడాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఇచ్చేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉండాలి. మా సార్ ఉన్నాడు, ఒకసారి ఉన్నాడు. మేము దాదాపుగా బయట కలుస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా హోటల్కి వెళ్తే ఆయన పెద్దవాడు కాబట్టి నేను ఇస్తా అంటాడు. నేనేమో మాస్టర్ని, నాకేమో ఇక్కడ అలవాటు, ఎక్కడైనా బిల్లు కట్టేది ఏదో ఇచ్చేది. ఆయన కడుతూ ఉంటే కూడా నాకు ఇవ్వాలనిపించదు. అవును, మీ వాక్యంలో ఇలా ఉంటుంది కదా, సేవకులు మీరు ఇచ్చేవారిగా ఉండాలి కానీ పుచ్చుకునేవారిగా ఉండకూడదు అంటారు. సో విడుదల దయచేసి మనం ఎప్పుడు కూడా
ఎదుటి వారికి ఎలా ఉండాలి? ఇచ్చే హస్తంగా ఉండాలి. హల్లెలూయా. సో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవునికి మనం ఏం చేయాలంటే మనసారా ఏం చేయాలి బాబు? ఆరాధించాలి. అది కూడా చేయమంటే చప్పట్లు కొట్టు కొట్టు అని చెప్పాలి. మనం ఆరాధన చేయమనాలి. సో నేను విడలారా, అది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, సిలువలో తిరిగి లేచాడు. అది జ్ఞాపకం ఉంటే నీకు ఇంకొకరు చెప్పవలసిన అవసరము లేదు. అలాంటి ఆరాధన ప్రభుకు చెల్లించుదాం. లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని మాటలు దీవించుదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో అందరం మనసారా ఆరాధన చేద్దాం. జ్యోతిర్మయుడైన దేవునికి ఒక్కసారి దయచేసి ఎవరు మౌనంగా ఉండకూడదు. నీతిమంతులుగా నేను మార్చిన దేవునికి ఏమి ఇష్టమేమో విరిగి కలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి కదా. ఆరాధన చేద్దాం. స్వరమిద్దాం. అందరం కూడా ఏకీభవించుదాం. లైవ్ గా ఏకీభవిస్తున్న బిడ్డలు కూడా అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఉన్న వారు మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా స్తోత్రం. లైవ్ లో ఉన్నవారు మిగతా వారితో లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. గొప్ప స్వరముతో స్వరమెత్తి ప్రభువానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, జ్యోతిర్మయుడానికి స్తోత్రం, ఘనానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఒక్కసారి గట్టిగా చెవులు పెట్టి ప్రభువును ఆరాధిద్దాం. గట్టిగా చెవులు పెడదాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్వామినికి వందనాలు. హల్లెలూయా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. అందరం ఏకీభవించుదాం. నిత్య జీవమిచ్చు నీరు వాక్కు ఎప్పుడైనా మోగపోయేనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీరు వాక్కు ఎప్పుడైనా మోగపోయేనా. తిరుమల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది అపారమైనది కొన్న అత్యున్నత ప్రేమ. యేసయ్యా అపారమైనది అపారమైనది కొన్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీరు వాక్కు ఎప్పుడైనా మోగపోయేనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీరు వాక్కు ఎప్పుడైనా రక్షణ